ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. దేశ విదేశాల్లో అంటే చైనా, మలేషియా, జపాన్, సింగపూరు, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా ఈ అధ్యయనం కోసం వెళ్ళి రావడం జరిగింది. 150 పేపర్లు, 3 బుక్కులు రాయడం జరిగింది. అవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు మనము పేనుకొరుకుడు, అలుపేషియా ఏరియేటా అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో పేనుకొరుకుడు అంటారు. పేనుకొరుకుడుకు ఏ మొక్కలు వాడతారు, ఎలా వాడాలి, ఎలా నివారించుకోవాలి, అసలు పేనుకొరుకుడు అంటే ఏమిటో చూద్దాము. పేనుకొరుకుడు అంటే ఏం లేదు, మామూలుగా తలలో వెంట్రుకలు ఉన్నాయి, మీసాల మీద ఉంది, గడ్డం మీద, చెస్ట్ మీద వెంట్రుకలు ఉన్నాయి. కొన్ని చోట్ల అక్కడక్కడ వెంట్రుకలు ఉండవు అన్నమాట. దాన్నే అలుపేషియా అంటారు. అది దానికి కారణం ఏమిటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల అలుపేషియా అనేది, పేనుకొరుకుడు అనేది వస్తుంది. మామూలుగా తలలో అక్కడక్కడ వెంట్రుకలు ఉండవు, రంధ్రాలు పడిపోయి ఉంటాయి అన్నమాట. అది కొంతమందికి మీసాల దగ్గర, కొన్ని చోట్ల మీసాలు ఉండవు, గడ్డం దగ్గర అక్కడక్కడ ఉండదు, చెస్ట్ దగ్గర కూడా ఉండదు, బాడీలో అక్కడక్కడ నడుం దగ్గర, పొట్ట దగ్గర, వెనకాల అక్కడక్కడ వెంట్రుకలు ఉండవు అన్నమాట. దాన్నే పేనుకొరుకుడు అంటారు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దీన్ని నివారించడానికి ఈజీగా మనము చేయొచ్చు అన్నమాట. దీనికి నివారించేదానికి నెంబర్ 1 ఏ మొక్కలు వాడతారో చూద్దాము. దీన్ని ఇప్పుడు అబ్రస్ పిక్టోరియస్ అంటారు. ఫ్యాబేసి కుటుంబానికి చెందింది. దీన్నే గురువింద అంటారు. గురువింద ఈ తీగను చూపిస్తే మీకు తెలియదు. ఇప్పుడు నేను ఇది చూపించినాను అనుకోండి, ఇది గురువింద గింజలు. గురువిందలో మీరు అనుకుంటా ఉన్నారు ఒకటే రెడ్ కలరే ఉంటుందని. కాదు, గురువిందలో 8 రకాలు ఉన్నాయి. ఇది గురువింద, ఇది నల్ల గురువింద, ఇది బ్రౌన్ కలర్ గురువింద, ఇది ఎల్లో గురువింద, ఇది థిక్ బ్రౌన్ కలర్ గురువింద, ఆర్ థిక్ రెడ్ అనమాట. థిక్ రెడ్, ఎక్కువ రెడ్, ఇది వచ్చేసి ఎల్లో కలరు, ఇదేమో బ్రౌన్ కలరు, ఇదేమో బ్లాక్ కలరు, ఇదేమో రెడ్ కలరు. వీటన్నిటికంటే ఈ బ్లాక్ కలర్ చాలా ఉపయోగం. మీరేం చేయాలంటే ఈ గురువిందలో బ్లాక్ కలర్ను కానీ లేకపోతే ఎల్లో కలర్ కానీ తీసుకోవాలి, బాగా చూర్ణం చేసుకోవాలి. చూర్ణం చేసుకొని దీంతోపాటు మందార పౌడర్, ఆకు పౌడర్ కలుపుకోవాలి. దీన్ని హైబిస్కస్, రోజా సైనెన్సిస్, మాల్వేసా అంటారు. మందార పౌడర్ను కలుపుకోవాలి. ఆ మందార పౌడర్తో పాటు ఈ గురువింద పౌడర్ను మిక్స్ చేసుకొని ఇలా చూర్ణం చేసుకోవాలి. ఇది మా ఇది అలుపేషియా పౌడర్, ఈ పౌడర్ అన్నమాట. దీన్ని ఏం చేయాలంటే ఈ పౌడర్ను నేను ఆల్రెడీ ఇంతకుముందు చూపించినాను. ఇది హెర్బల్ హెయిర్ ఆయిల్ అన్నమాట. ఈ ఆయిల్ గురించి చెప్పాను. ఏమేం చెప్పాను, దీనికి వెంట్రుకలు పొడవ పెరుగుతుంది, నల్లబడుతుంది, తెల్ల వెంట్రుకలు ఉన్నా పోతాయి, వెంట్రుకలు రాలకుండా ఉంటుంది, సుండున్నా పోతుంది, పేనులున్నా చచ్చిపోతుంది. పేనుకొరుకుడు ఇది నెంబర్ 1గా పేనుకొరుకుడు కూడా పనిచేస్తుంది ఈ ఆయిల్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సమూలాన్ని మిశ్రమం చేసుకున్నాం కదా, ఏంది గురువింద ప్లస్ మందార ఆకు సమపాళ్ళలో కలిపి నా పౌడర్, ఈ మిశ్రమం అన్నమాట. ఈ మిశ్రమాన్ని ఈ ఆయిల్లో పేస్ట్ లాగా కలుపుకొని ఎక్కడైతే పేనుకొరుకుడు ఉందో అక్కడ రాత్రి పడుకునే ముందు రుద్దుకోవాలి. మళ్ళీ తెల్లారి వేసిన తర్వాత రుద్దుకోవాలి. అది తల మీద ఉండి, మీసాల దగ్గర ఉండి, గడ్డం దగ్గర ఉండి, చెస్ట్ దగ్గర ఉండి, ఎక్కడున్నా కూడా వేసి రుద్దుకోవాలి. రోజుకు 2 సార్లు అలా చేస్తే చాలు. 20 రోజుల కంట మామూలు హెయిర్ వచ్చేస్తుంది. మామూలు ఎంత హెయిర్ వస్తుందంటే మామూలు హెయిర్ కంటే కూడా ఈ హెయిర్ ఇంకా బాగా బుస్సాన్ని వచ్చేస్తుంది. ఇది అంత బాగా పనిచేస్తుంది. ఇది అన్నమాట అలుపేషియా పౌడరు, పేనుకొరుకుడు చూర్ణం అన్నమాట. దీంట్లో ఏమేమి ఉంటుంది, మందార పౌడరు, తర్వాత గురువింద పౌడరు, సమపాళ్ళలో కలిపిన పౌడరు. ఈ పౌడర్ను ఈ ఆయిల్లో వేసి బాగా పేస్ట్ లాగా కలుపుకొని రోజుకు 2 సార్లు బాగా రుద్దుకుంటే 20 రోజుల్లోనే మామూలు హెయిర్ వచ్చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ ఫంగస్ అంతా పోయి మామూలు హెయిర్ వచ్చేస్తుంది. ఇది నేను రాసిన బుక్ అండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక్ మొక్కలు. ఈ బుక్లో వచ్చి 650 పేజీలు ఉంది. బుక్ 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేమ్, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటి యొక్క లక్షణాలు, ఎట్లా గుర్తుపట్టే యొక్క లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి,
కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేర్లు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పత్రాల యొక్క ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, అన్ని ఉపయోగాలు ఇవ్వబడింది. ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడింది. దీంట్లో 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. ఇట్లా మనం ఓపెన్ చేసినామనుకో, ఈ మొక్కను చూసి మనం ఏ మొక్క ఈజీగా చూడండి, ఇది నాగలింగము, ఇది మన పెరట్లో ఉంది, వీధిలో ఉంది, ఇది మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఇది అంత బాగా పనిచేస్తుంది అనమాట ఈ నాగలింగం అనేది. ఇంకా మీకు ఏ ఫోటోలైనా చూడండి, ఇది అత్తిపత్తి, ఇది వేండా అని ఈ విధంగా కలర్ డిజిటల్ ఫొటోస్ అండి. ఇట్లాంటి ఫొటోస్ మీకు ఎక్కడ దొరకవు. మీకు ఈ ఫొటోస్ దొరకాలంటే ఇలాంటి బుక్ మీకు ఎక్కడ చూడండి, మారేడు, లేకపోతే ఇది వచ్చిందని ట్రిబులర్ టెర్రరిటీస్ అని మనం ఈజీగా చెప్పచ్చు అనమాట. ఆ విధంగా దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయన్నమాట. ఈ బుక్ను ఇంట్లోని చిన్న పిల్లలు, విలేజ్ నాటు వైద్యులు, ఏమి చదువుకొని లేడీసు, బాటనీ డిపార్ట్మెంట్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్, ఫార్మసీ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారు. ఈ బుక్ మనకు అంత విలువైన బుక్ అనమాట. ఇలాంటి బుక్ మనకు ఎక్కడా దొరకదు. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి